హాయ్ అండి. ఈరోజు వీడియోలో వెరీ స్పెషల్ రెసిపీ అండి. అదే ఆయిల్ లేకుండా తందూరి మెయోనీస్. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా మనం జీడిపప్పు బద్దలు 45-50 తీసుకుని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ బాగా మరిగించుకుని అందులో క్యాష్యూస్ యాడ్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేయండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తర్వాత స్ట్రెయిన్ చేసుకుని రన్నింగ్ వాటర్ కింద పెట్టి కూల్ అయ్యాక పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుని మిక్సర్లో వేసుకోండి. అదే మిక్సీ జార్లో మనం తీసి పెట్టుకున్న క్యాష్యూస్ని, అలానే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మాత్రమే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే ఎక్కువ అదే ఫ్లేవర్ తగులుతుంది. ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం సాల్ట్, అలానే కొంచెం బ్లాక్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. అది లేకపోతే నార్మల్ సాల్టే వేసుకోవచ్చు. తర్వాత 200 ml మిల్క్ యాడ్ చేసుకుని కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక తందూరి మెయోనీస్ ఈ కన్సిస్టెన్సీతో ఉండాలండి. మీకు కన్సిస్టెన్సీ కనుక టైట్గా ఉంది అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా అని కూడా చూసుకోండి. ఇప్పుడు ఇది ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉంది కదండి. ఇది ఒక 5 మినిట్స్ ఆగితే మనకి టైట్ టెక్స్చర్ వచ్చేస్తుంది. అందుకే కొంచెం చేసుకున్నప్పుడే లూజ్గా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుని 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకునే ముందు ఈ మైనీస్లో కొంచెం చాట్ మసాలా కలుపుకుంటే టేస్ట్ ఎలివేట్ అవుతుందండి. ఇంకో టిప్ ఏంటంటే ఇందులో యూస్ చేసే చిల్లీ పౌడర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కనుక వాడితే ఇంకా బ్రైట్ కలర్ వస్తుంది తందూరి మెయోనీస్కి. అంతే అండి, తందూరి మెయోనీస్ ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.